అందరికీ షలోం. ప్రార్థన. సర్వోన్నత స్థలములలో నివసిస్తూ వేలాది దూతలతో పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములతో పొగడబడుచున్న మా అదోనాయ్, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దీనుడు మొరపెట్టగా యావే ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించనని వాగ్దానము చేసిన తండ్రి మీకు స్తోత్రం. యావే అందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతల కావలి ఉండి వారిని రక్షించును అని వాగ్దానం చేసిన తండ్రి మీ ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యావేను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం. నీతిమంతులు మెరపట్టగా యావే ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యావే వారిని విడిపించును అని వాగ్దానం చేసిన తండ్రి మీ ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే శక్తిని బలమును మాకు అనుగ్రహించి మమ్మల్ని సజీవ లేఖలో ఉంచిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మానవుడు మా రక్షకుడి విమోచకుడు యేషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమెన్. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తొడుచువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తొడుచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యాషువా, నిన్ను సియోనులో చూచేదాం, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదాం, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదాం. 2 దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఇక్కడ సొలొమోను వారు ఒక ప్రకటన చేస్తూ ఉన్నారు. ఏమనంటే, గాఢాంధకార లోయలలో నేను నివసిస్తున్న నివాస స్థలం ఉన్నదని యావే వారు అంటున్నాడు. నేను యావే ఉండటానికి నివాస స్థలముగా నిత్యము నివాస స్థలముగా ఉండటానికి నేను ఒక స్థలమును ఏర్పాటు చేస్తూ ఉన్నాను, మందిరమును కట్టుచున్నాను అని ప్రకటన చేసి ఇజ్రాయేలును ఆశీర్వదించినట్లుగా ఈ అధ్యాయం మనం గమనిస్తూ ఉన్నాం. నీ నామం ఉండటకై, అంటే అప్పటి వరకు కూడా యావే యొక్క నామాన్ని ఉండటానికి ఏ స్థలాన్ని ఏర్పాటు చేసుకోలేదని, ఏ యొక్క వంశ స్థలాన్ని నేను ఏర్పాటు చేసుకోలేదని యావే వారు అంటున్నట్టుగా ఈయన ప్రకటన చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు యెరూషలేమును నేను కోరుకున్నానని కూడా తెలియచేస్తూ, అక్కడ నివసిస్తున్నటువంటి నా జనులైన ఇజ్రాయేలీల మీద ఒక అధిపతిగా దావీదుని నేను నియమించి తిని అని కోరుకుంటుని అని మరి సొలొమోను ప్రకటన చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ యావే చెప్పినటువంటి మాటలను ఇజ్రాయేలీలతో చేసిన నిబంధనకు గుర్తుగా మందసం అనగా ఆ నిబంధనకు గుర్తు అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ ఎలోహిం వారి ఎదుట, బలిపీఠం ఎదుట నిలబడి సొలొమోను వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎలాగనగా మోకాళ్ళుని చేతులు పైకెత్తి, అదోనాయ్, ఇజ్రాయేలీయులకు తండ్రి అయిన అదోనాయ్, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చువాడు. నిబంధన ఏదైతే చేశారో
వారి భక్తుల ఎడల ఆయన యావే నెరవేరుస్తాడు అనే విషయాన్ని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎత్తి నీ కృపను వారి ఎడల చూపిస్తూ ఉంటావు. అలాగా కృపను చూపే వారు ఈ లోకములో ఎవరు లేరు. ఆకాశమందు కానీ భూమి అందు కారు, భూమి అందు కానీ నీ వంటి వారు ఎవరూ లేరు అని మరి ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నా. నా తండ్రికి నీవు ఇచ్చిన నిబంధన మాటలను నా తండ్రి ఎడల నెరవేర్చావు, నా ఎడల నెరవేర్చావు. ఎవరైతే నీ యొక్క మాటలు విని, నీ యొక్క ఆజ్ఞలు విని, నీ యొక్క ధర్మశాస్త్రం అనుసారముగా నడుచుకుంటారో వారి ఎడల నీవు నీ యొక్క చిత్తాన్ని, నీ యొక్క నిబంధనను నెరవేర్చువాడవై ఉన్నావని, అంత మాత్రమే కాదు, నాకు ఇచ్చినటువంటి సింహాసనము నీ వల్లనే వచ్చినదని ఆ ప్రార్థనలో గుర్తు చేసుకుంటూ ఉన్నాడు సొలొమోను వారు. కాబట్టి నీవు మాట ఇస్తే ఆ మాటను నెరవేర్చేవాడివై ఉన్నావని మరి ఆ ప్రార్థనలో, సొలొమోను యొక్క ప్రార్థనలో మనము చూస్తూ ఉన్నాం ఈ మాటలను. ఆమేన్.